ఒక్కొక్కరిగా అంతు తేలుతుందా? వర్రా రవీంద్రారెడ్డి ఈ పేరు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలకైతే ఖచ్చితంగా తెలుసు. అతను ఎవరో కాదు, వైఎస్ భారతికి పిఏ. అదే వర్రా రవీంద్రారెడ్డి ఓన్లీ మహిళలపైనే ఆయన చేస్తున్నటువంటి ఒక దుమారమైన వ్యాఖ్యలు కావచ్చు, ఏదైతే అశ్లీలమైనటువంటి యొక్క చిత్రాలని టీడీపీకి సంబంధించి మహిళల చిత్రాలను పోస్ట్ చేయడం కావచ్చు, గీతాంజలి అనేటువంటి వైసీపీ అమ్మాయి రైల్లో ఘటన జరిగిన దానికి టీడీపీ కార్యకర్తలే చంపారని చెప్పి పోస్ట్ పెట్టడం కావచ్చు, సోషల్ మీడియా టీడీపీ సోషల్ మీడియా వ్యక్తులపైన కేసులు నమోదు చేయడం కావచ్చు, ఇవన్నిటికీ కూడా షర్మిల గారిని అత్యంత దారుణంగా తిట్టడం కానీ తిట్టించడం కానీ వర్రా రవీంద్రారెడ్డి చేస్తున్న సంగతులు అందరికీ తెలిసిందే. అయితే ఈరోజు తన అరెస్ట్ కావచ్చు, తన పైన కేసులు నమోదవుతున్న సంగతి తెలుస్తుంది. అయితే వీటిపైన మనతో పాటు మాట్లాడడానికి సూర్యదేవ లత గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. వర్రా రవీంద్రారెడ్డి వాస్తవానికి తెలుగుదేశం సంబంధించినటువంటి వాళ్ళకే కాదు, పూర్తి ఏపీ ప్రజలందరికీ కూడా సుపరిచితం. ఎందుకంటే ఆడవారిని అశ్లీలంగా చిత్రాలని తీసుకొచ్చి ఫేస్బుక్లో పెట్టడం కావచ్చు, ట్విట్టర్లో పెట్టడం కావచ్చు, అవే కాకుండా తన ఓన్ పోస్ట్లో, తన ఓన్ ఫేస్బుక్ పోస్ట్లో కూడా చాలా రకాలైనటువంటి యొక్క వ్యక్తిగత ఏదైతే షర్మిల మీద చేసినటువంటి దూషణలు కావచ్చు, ఆ షర్మిల గారిని తిట్టడం కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా భారతిరెడ్డికి తెలియకుండానే జరగాయా? ఎందుకంటే భారతిరెడ్డి పిఏ కాబట్టి భారతిరెడ్డికి తెలియకుండా ఇవన్నీ జరిగాయంటే మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేదు అన్నట్టు అది ఆ సామెత అవ్వచ్చేమో కానీ ఈవిడ పక్కనే పెట్టుకొని అన్నీ చేయించారు. అంటే మనకు ఒకటే ఇక్కడ అర్థమవుతుంది, అంత భారతిరెడ్డి గారి కనుసైగల్లోనే అతను నడుచుకున్నట్టే కనపడుతుంది వర్రా రవీందర్ రెడ్డి. సో మొత్తం భారతి గారి కనుసైగల్లోనే నడిచాడు. ఎందుకంటే ఒక రకంగా తెలుగుదేశం మహిళలను అందరినీ ఏ రకంగా అతను సోషల్ మీడియాలో ట్రోల్ చేశాడంటే ఇంకా ఆలోచించడానికి కూడా ఊహకు కూడా అందదండి, చెప్పడానికి కూడా వీలు పడదు. అంత అసభ్యంగా మాట్లాడటం కానివ్వండి, వాళ్ళ ఫొటోస్ మాఫింగ్ చేయటం కానివ్వండి, ఇప్పుడు మనకు హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారిని కూడా అంటే గతంలో ఏ రకంగా మాఫింగ్ చేశారు, ఆవిడ ఫోటోలు కానివ్వండి, ఆవిడని కానివ్వండి, చాలా రకాల ఇబ్బందులు పెట్టారు. అంటే ప్రతి వాళ్ళకి పిల్లలు ఫ్యామిలీ అన్నీ ఉంటాయండి, వాళ్ళకి అది కూడా ఆలోచించలేదు. సరే ఇప్పుడు మనం అనుకుంటాం తెలుగుదేశం అంటే ఒక అపోజిషన్ పార్టీ కాబట్టి చేసామని, కానీ సొంత కుటుంబ సభ్యుల మీద చేయించింది అని అంటే ఇంకే రకంగా ఉంటారు ఆవిడ ఆలోచన విధానం. భారతిరెడ్డి గారి పిఏ అన్నప్పుడు అతను అంత ధైర్యంగా చేస్తున్నాడంటే ఆవిడ కనసైగల్లో చేశాడా లేదా? ఆవిడ చెప్తేనే కదా చేశాడు. ఆవిడ ఇది లేకుండా చేస్తాడా? ఎందుకంటే కుటుంబ సభ్యుల్ని కదా అక్కడ. షర్మిల గారు కుటుంబ సభ్యురాలు. సో షర్మిల గారి మీద కూడా చేశాడు అని అంటే కంపల్సరీ ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉంది అక్కడ. ఆవిడ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగేది కాదు. అంటే ఇంట్లో కుటుంబ సభ్యుల్ని కూడా నువ్వు చేయించావనంటే ఒక మహిళగా నువ్వు ఉండి కుటుంబ సభ్యుల్ని కూడా నువ్వు అలాంటి ఇది చేయించావనంటే నువ్వు ఎలాంటి లేడీగా ఉండాలి? ఈరోజు నీ పిఏ చేసిన పనికి నువ్వే బాధ్యురాలు. అంటే నువ్వు ఒక మనిషిని నువ్వు పిఏగా పెట్టుకునేటప్పుడు అతని అర్హతలు ఏంటి, అతను ఏం చేస్తున్నాడు, ఎలాంటి వ్యక్తి అనేది తెలుసుకునే వాళ్ళ బాధ్యత తనకు ఉంది కదా. తను ఇష్టానుసారం ఉద్యోగాలు ఇప్పించుకుంటూ 60 మందికి ఉద్యోగాలు అతను కల్పించడంలో నీ పాత్ర ఉంది. నువ్వు చెప్పినట్టు అతను ఆడాడు. సో ఇలాంటివన్నీ నీ వెనకాలండి చేసిన వ్యక్తి. అంటే మొన్న మనం చూసాం ఫైర్ డిపార్ట్మెంట్లో 60 ఉద్యోగాలు ఇప్పించిన దానిలో భారతి గారి పాత్ర ఉన్నప్పుడు దాన్ని చేయించిన వాడు, దానికి ఆవిడ చెప్పినట్టంతూ చేసిన వాడు వర్రా రవీంద్రారెడ్డి కదా. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా భారతి గారి ప్రతి మహిళల్లో కించపరిచిన ప్రతి మహిళకి బాధల్లో కూడా ఆవిడ ఉన్నారనేది ఇక్కడ అర్థమవుతుంది. యాక్చువల్లీ మరి చూడండి, గీతాంజలి ఆవిడ ఏ రైలు యాక్సిడెంట్లోనో ఏదో చనిపోయారు, ట్రైన్ గుద్దటం అలా జరిగింది, ట్రైన్ క్రాస్ చేసేటప్పుడు ఏమో జరిగినట్టుంది. సో అలాంటి ఆవిడ్ని టీడీపీ వాళ్ళు చంపేశారు, వాళ్ళు మాట్లాడటం మూలాన ఆత్మహత్య చేసుకుంది అని పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ దాన్ని సోషల్ మీడియాలో హైప్ చేసి ఆవిడ చావును కూడా రాజకీయంగా వాడుకుంటూ సోషల్ మీడియాలో ఎంత దారుణం సృష్టించారు. దీనికి అంతటికీ కూడా కర్త ఈరోజు ఈ రకంగా అతను అరెస్ట్ అయ్యాడు. కానీ అరెస్ట్ అయినాక రేపు పొద్దున అతను చెప్తాడు, నిజమేంటో బయట వస్తుంది అతని నోట్లో నుంచి. కానీ అప్పుడు ఎవరు దీనికి బాధ్యులు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి భార్య అయినా భారతి గారే అవుతారు.
ఎందుకంటే ఒక పిఏని అర్హతగా ఏ రకంగా అర్హతల్లో తీసుకుందనేది ఆవిడకి అవగాహన ఉండాలి కదా. ఎలాంటి వాళ్ళంటే అలాంటి వాళ్ళని పెట్టుకోరు కదా. అతని గురించి A to Z అన్నీ పరిశీలించేగా పెట్టుకుంటారు. అతనికి తెలియకుండా అయితే జరగలేదు కదా. ఆవిడికి తెలియకుండా అయితే అన్ని విషయాలు ఆవిడికి తెలిసే జరిగాయి, తెలియకుండా అయితే ఏవీ జరగలేదు అనేది అనిపిస్తుంది. అసలు విజయమ్మ గారిని కూడా మాట్లాడినారు కదా. సో దానికి కూడా అత్తగారిని ఆడపడిచిని మళ్ళా మా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులైన సో కుటుంబ సభ్యుల మీద కూడా మాట్లాడారు కదా, వాళ్ళని కూడా ట్రోల్ చేశారు కదా. వీటికన్నిటికీ కూడా ఒక మహిళని ఈ రకంగా కించపరిచించడానికి ఒక మహిళే కారణమైందా అనేది ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ. అయితే ఇక్కడ చూసుకుంటే 2019లో వివేకానంద రెడ్డి హత్య కేసు, ఈ వివేకానంద రెడ్డి హత్య కేసులో A8గా అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడు. ఇక్కడ ఏదైతే ఆ రాత్రిపూట వచ్చే కాల్స్లో కూడా ఇక్కడ వర్రా రవీందర్ రెడ్డి కూడా చాలా కీలక పాత్ర పోషించాడని చెప్పేసి కూడా తెలుస్తుంది. నిజంగా ఈ అన్నింటిని చూసుకుంటే నిజంగా వర్రా రవీందర్ రెడ్డిని ఓన్లీ కేసులు పెట్టి బెయిల్ మీద వదిలే అవకాశం ఉందంటారా, లేదంటే చాలా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా తగు చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని వదిలిపెడితే ఎవరు కూడా క్షమించరండి. ఎందుకంటే మహిళా లోకం ఎక్కడ కూడా క్షమించదు. నాట్ ఓన్లీ వాళ్ళే కాదండి, రాజకీయంకి సంబంధించిన వాళ్ళే కాదండి, అమరావతి రైతులను కూడా వదిలిపెట్టలేదండి దుర్మార్గుడు. అమరావతి రైతులను కూడా వదిలిపెట్టలేదు. ఎందుకంటే వాళ్ళని కూడా ఏ రకంగా ట్రోల్ చేశారు. ఆ ఉద్యమం జరిగేటప్పుడు ఆ మహిళలను కూడా ఏ రకంగా ట్రోల్ చేశారు. పెయిడ్ ఆర్టిస్టులు అన్నాడు, వాళ్ళు రైతులు కాదన్నారు, వాళ్ళు పట్టు చీరలు కట్టుకొని వచ్చి కూర్చున్నారన్నారు. ఏ రకంగా ట్రోల్ చేశారండి. ఇప్పుడు ఒకటి ఆశ్చర్యం, ఈ రాష్ట్రం మొత్తం కూడా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఒకటే తెలుస్తుంది. ఎందుకంటే దొంగ దొరికాడు కాబట్టి మనకి ఇప్పుడు ఒక విషయం బయటపడింది. సో దీని అంతటికీ కారణం ఎవరు అని అనిపిస్తే ఒక లేడీ అయినా అనిపిస్తుంది కదా. సో ఒక లేడీ ఇంతమంది లేడీస్ని కుటుంబాల్లో ఎంత క్షోభ అనుభవించారు ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి. సో ఇవంతా కూడా ఇంత క్షోభ అనుభవించడానికి ఇంకొక లేడీయే కారణమైందా అంటే ఆవిడ తప్ప మిగతా అందరు మహిళల్ని ట్రోల్ చేయటమే, ఆ పార్టీ మహిళలను తప్ప. సో అమరావతి ఉద్యమకారులు అవ్వచ్చు, టీడీపీ సింపతి పరులు అవ్వచ్చు, అంటే సానుభూతి పరులు అవ్వచ్చు, టీడీపీ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వాళ్ళ మహిళలను అవ్వచ్చు, ఎంత అసభ్యంగా మాట్లాడారు. వాళ్ళకి డ్రెస్సింగ్స్ వేయటం అంటే ఫొటోస్ మాఫింగ్ చేసి ఏ రకంగా అసభ్యంగా చేశాడు. అలాంటి దుర్మార్గుని వదిలిపెడితే సమాజం క్షమిస్తుందా? భారతదేశం అని చెప్పుకునేదానికి భారతి అనేది ఒక మహిళ, భారతదేశానికి సింబలే ఒక మహిళ. అలాంటి పేరు పెట్టుకున్న మహిళ భారతిరెడ్డి. అలాంటి మహిళే ఇప్పుడు ఇంతమంది మహిళలకి క్షోభకు కారణమా అన్నప్పుడు ఖచ్చితంగా కూడా అందరికీ బాధ వేస్తుందండి. మహిళలే శత్రువు అని అంటుంటారు కానీ బయట ఇక్కడ చూస్తే వాళ్ళ క్యారెక్టర్లను కూడా అసోసియేట్ చేసింది ఒక మహిళేనా అనేది బాధ అనిపించట్లేదా? కానీ వీటికన్నిటికీ కూడా అండి అట్లాంటి దుర్మార్గులను వదిలిపెట్టకూడదు. సరే ఈరోజు అతను దొరికాడు, రేపు ఇంకొకళ్ళు దొరుకుతారు, ఇంకొక పార్టీ వాళ్ళు చేస్తారు. నేను అంటాను పార్టీలకు అతీతంగా ఆలోచించాలి మహిళల విషయం వచ్చినప్పటికీ. అంటే మహిళలే కాదండి, ఎవరు కించపరిచినా, జెంట్స్నైనా కూడా కించపరచడం కరెక్ట్ కాదు అని నేను చెప్పేది ఒకటే. కానీ ఎవరిని కించపరిచిన మహిళలనే కానివ్వండి, ఎవరికి మనోభావాలు దెబ్బతిన్నా కూడా ట్రోల్ చేయటం అనేది కరెక్ట్ కాదు. సో అది ఏ పార్టీలో ఉన్నా కూడా కరెక్ట్ కాదు. సో అవన్నీ కూడా మనం ఇక్కడ నుంచే స్టెప్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నుంచే దాన్ని రూపుమాపాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ వాళ్ళకి ఇప్పుడు జరిగే ఇది కానీ జరిగితే గట్టిగా శిక్ష అంటూ పడితే కానీ నెక్స్ట్ ఎవరు కూడా అట్లాంటి జోలికి వెళ్ళాలి, ఎవరైనా ట్రోల్ చేయాలంటే భయపడే స్థాయికి రావాలి అని అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఈసారి హోమ్ మినిస్టర్గా అనిత గారు వచ్చారు కాబట్టి ఆవిడ మీద కూడా ట్రోల్స్ జరగడం జరిగింది. దానికి వర్రా రవీందర్ రెడ్డి ఎలాంటి పాత్ర పోషించాడో అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ విచారణలో ఇంకా ఎలాంటి నిజాలు బయటపడతాయో, ఎలాంటి కీలకమైన శిక్ష, ఎలాంటి కఠినమైన శిక్ష వర్రా రవీందర్ రెడ్డికి పడుతుందనేది చూద్దాం. మరి నమస్తే.